బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులు డీలా అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ప్రజాశక్తి పేపర్లో. అదిగో ఇదిగో అంటూ నోటిఫికేషన్పై ప్రభుత్వం తాత్సారం అయితే చేస్తుంది. పాఠశాలల రేషనలైజేషన్లపై దృష్టి అయితే కేంద్రీకరించింది. పోస్టులు తగ్గుతాయని నిరుద్యోగుల్లో ఆందోళన. ఇది ఈ ఆర్టికల్లో వచ్చినటువంటి విషయాలు. పూర్తిగా విశ్లేషణ చేద్దాము. ఈ ఈ యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత నా యొక్క ఒపీనియన్ చెప్తానండి. మరి 8 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ పట్టభద్రులు, టీచర్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసినటువంటి ప్రకటనలు నీటి మీద రాతలాగి మిగిలిపోయాయి. ఎన్నికల్లో పట్టభద్రులు ఓట్లు పొందిన కూటమి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు దాటినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వచ్చే జూన్ కల్లా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అని ప్రకటనలు గుప్పించినా ఇంతవరకు ఏ స్థాయిలోని కదలిక లేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు డిఎస్సికి ముడిపెట్టడం వల్ల మరింత జాప్యం అవుతుందని చెప్తున్నారు. అంతేగాక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగా రేషనలైజేషన్ చేయాలనే తలంపుతో అధికారుల్లో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కనీస సంఖ్యలో విద్యార్థులు లేని పాఠశాలలను, దూరంగా ఉన్న పాఠశాలల్లో విలీనానికి పేరెంట్స్ కమిటీ ద్వారా తీర్మానం చేసే పనిలో ఎంఈఓలు ఉన్నారు. ఈ బాధ్యతలను ఎంఈఓలకు అప్పగించిన ప్రభుత్వం క్రమంగా పాఠశాలల సంఖ్యను తగ్గిస్తుందనే ఆందోళన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉంది. ఈ పరిణామం నిరుద్యోగుల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. అసలు పాఠశాలలు తగ్గిస్తే పోస్టులు కూడా తగ్గుతాయేమోనన్న భావన డిఎస్సి అభ్యర్థుల్లో నెలకొంది. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 117 రద్దు చేశామని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే బాటలో కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నూతన విద్యా విధానం అమలుకు ఆసక్తి చూపుతుంది. మరి విద్యా సంస్కరణల కొనసాగింపులో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలల కుదింపుకు కసరత్తు అయితే జరుగుతుంది. 117 జీవో రద్దు చేసిన పలు పాఠశాలల్లో సబ్జెక్టులో టీచర్ల నియామకం అనేది చేపట్టలేదు. గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా ఇదే బాటలో ఒక మండలంలో ఒక మోడల్ స్కూల్ కొనసాగిస్తామని చెబుతూ మిగతా పాఠశాలల్లోని విద్యార్థులను ఇతర పాఠశాలలోని విలీనం దిశగా అడుగులు వేస్తుంది. దీనివల్ల తక్షణం విద్యార్థులకు పాఠశాలల దూరమయ్యే పరిస్థితి ఉండగా కాలానుగుణంగా ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య తగ్గడం అనివార్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులు అవుదామనుకున్న వారిలో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో 6,600 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా ప్రైవేటు సంస్థల్లో చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులను వదులుకొని శిక్షణా కేంద్రాలకు పరుగులు పెట్టారు. మరి చూద్దామండి, మరి దీని తాలూకా పూర్తి మన యొక్క అనాలిసిస్ చూద్దాము. అసలు డిఎస్సి అభ్యర్థుల్లో ఇక్కడ పోస్టులు తగ్గుతాయి అని నిరుద్యోగులు ఆందోళన పడుతున్నారు అని చెప్పాడు. ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందు గురించి అంటే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి 16,000 పైచీలకు పోస్టులను ఆల్రెడీ నోటిఫికేషన్లో పేర్కోవడం జరిగింది. ఆల్రెడీ ప్రకటించారు. అది మొదటి సంతకము, బాబు గారి మొదటి సంతకం కాబట్టి ఆల్రెడీ పోస్టుల సంఖ్యను ప్రకటించారు కాబట్టి పోస్టుల సంఖ్య తగ్గే ప్రసక్తి లేదు. నెక్స్ట్ వన్, మరి 8 నెలలుగా ఇక్కడ చెప్తున్నాడు కదా, అదిగో ఇదిగో అంటూ 8 నెలలు అన్నారు కదా. 8 నెలల్లో ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చూద్దాం మనం. అసలు ఎప్పుడు కూడా టీచర్ ట్రాన్స్ఫర్స్ని చాలా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా చేసేవారు. అలాంటిది ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేస్తారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకా ఏం జరిగింది అంటే మరి అనేక ఎస్ఎంసి పేరెంట్స్ మీటింగ్స్తో ఏర్పరిచి ప్రతి శనివారం నాడు పేరెంట్స్ మీటింగ్స్తో ఏర్పాటు చేసి మరి ఏ పాఠశాలలో ఈ యొక్క మోడల్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయాలి అన్నది చాలా కూలంకషంగా చర్చ చేస్తున్నారండి. అడ్డగోలుగా వాళ్ళకి నచ్చినట్లు చేయడం లేదు. విత్ పేరెంట్స్ మీటింగ్తోనే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 విద్యా విధానాలు ఉండాలి. ప్రాథమిక, హై స్కూల్ మాత్రమే ఉండాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు అయితే ఉండవు. మరి ఉంటాయా లేవన్నది పేరెంట్స్ మీటింగ్ కమిటీలో మాది కూడా ప్రాథమికోన్నత పాఠశాలే. మేము మరి పేరెంట్స్ని అలాగే పేరెంట్స్ మీటింగ్లో
ఎస్ఎంసీ చైర్మన్ కూడా అడిగితే మాకు యూపీ స్కూల్ ఉండాలి అని తీర్మానం చేసి మరి పంపించాము. దానికి అనుగుణంగా మరి ఎటువంటి నిర్ణయాలు వస్తాయో అన్నది వేచి ఉండాలి. మరి మరి మా మండలంలో మా మా మండలంలో మరి స్కూల్ అసిస్టెంట్ సంఖ్య మిగులుతున్నప్పటికీ కూడా ఎస్జిటీలు ఇంకో 13 ఎస్జిటీలు కావాల్సి ఉందండి ఈ ప్రక్రియ అనంతరము. అంటే ఒకందుకు మంచిగాను, ఒకందుకు ఒక్కసారి స్కూలు ఆ ఊరిలో స్కూల్ పోతే మాత్రము మరలా రాదు. మరి మండలంలో హెడ్ క్వార్టర్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అలాంటి స్కూళ్ళు ఉంటుంటాయండి. అలాంటి దగ్గర మరి సింగిల్ డిజిట్కి పడిపోయిన స్కూల్స్ చాలా అనేకం ఉన్నాయి. అందువల్ల అలాంటి దగ్గర ఒక 3, 4 స్కూల్ అవన్నీ కూడా ఒకే వీధి పక్క వీధి అలా ఉంటాయన్నమాట. అలాంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాంటి స్కూల్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేసి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. మరి మిగతావన్నీ కూడా అలా చేసినప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఎస్జిటీలు అయితే 13 మంది మిగులుతున్నారండి. కానీ స్కూల్ అసిస్టెంట్లు మాత్రము సుమారుగా ఒక 10 పైచీలకు మిగిలిపోతున్నారండి. ఇప్పుడు అందువల్ల ఈ స్కూల్ అసిస్టెంట్లు ఎప్పుడైతే మిగులుతున్నారో వాళ్ళని భర్తీ చేసే క్రమంలో ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా ఉంచుదాము అనే ఆలోచన అయితే ప్రభుత్వం వదిలే ఉందండి ప్రస్తుతం. మరి ఎందు గురించి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉంచాలి అంటే ఇక్కడ పాఠశాలల్లో అవసరమయ్యే ప్రాథమికోన్నత పాఠశాలల్లో అవసరమయ్యే స్కూల్ అసిస్టెంట్ని ఇక్కడ మిగులు ఉపాధ్యాయులతో భర్తీ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని తెలుస్తుందండి. కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా విషయాల మీద అవగాహనతో ఉందండి పూర్తిగానే. మరి డిఎస్సి నిర్వహిస్తారా లేదా మరి అన్నది ఆలోచన కూడా వద్దు. ఆల్రెడీ డిఎస్సి సిలబస్ అయితే రిలీజ్ చేస్తారు. మరి మీ వంతుగా మీరేం చేస్తున్నారు? అసలు రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా వేశారండి. రేషనలైజేషన్లు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయుల యొక్క సీనియారిటీ లిస్ట్ తయారవుతుందండి. ఈ సీనియారిటీ లిస్ట్ అయిపోయిన తర్వాత చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక ఆరు కమిటీల ద్వారా మరి విజయవాడలో 6 కమిటీలు వేసి 6 కమిటీలు ఈ యొక్క సీనియారిటీ లిస్ట్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మేము ఇచ్చినటువంటి లిస్ట్ని దాని మీద కసరత్తు చేస్తూ ఆ లిస్టుని తయారు చేశారు. ఆ లిస్ట్ మీద వచ్చే అభ్యర్థులని మరి 23వ తేదీ లాస్ట్ తేదీగా ప్రకటించారు. మరి ట్రాన్స్ఫర్స్ కూడా షెడ్యూల్ ఇస్తారండి. మరి ఈ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మన యొక్క ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఈ మధ్యలోనే ఈ మార్చి నెలాఖరులోను లేదా ఏప్రిల్ మొదటి వారంలో మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పదే సార్లు చెప్తున్నారు. అందులోనూ నారా లోకేష్ గురించి తెలిసిన వ్యక్తులు ఎవరో కూడా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ఎందు గురించి చెప్తున్నానంటే అంతకుముందు ఉపాధి హామీ పథకంలో ఈ యొక్క నారా లోకేష్ గారు వర్క్ చేశారండి. మరి అతని యొక్క వర్క్ యొక్క డెడికేషన్ తెలిసిన ఏ ఒక్కరు కూడా మరి దీన్ని అపోహగా తీసుకోరు. ఖచ్చితంగా అయితే చాలా సాధ్యపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రభుత్వం చేస్తుంది. మరి ఒక డిఎస్సి అభ్యర్థిగా నువ్వు ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతున్నావు? మరి ఇలాంటి వార్తలను చూసి నువ్వు ఇలా డీలా పడిపోవడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇది మరి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ 6,600 పోస్టులకి ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేయండి. 6,600 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగానే ప్రైవేటు విద్యా సంస్థలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులు వదులుకొని శిక్షణా కేంద్రాలకు పరుగులు పెట్టారట. అసలు ఎన్ని పోస్టులు మిగిలాయండి? 6,600 పోస్టుల్లో విశాఖ జిల్లాకి మిగిలింది 0. అలాగే 9 జిల్లాలకు మిగిలిన ఎస్జిటి పోస్టులు 0. అరకొరగా మిగిలినవి స్కూల్ అసిస్టెంట్లు. మరి అలాంటి పోస్టులకు ఇలా పరిగెట్టారని చెప్తుంటేనే ఇది ఏ పేపరు ఏ ఏ ప్రభుత్వం యొక్క ఏ రాజకీయ పార్టీ యొక్క పేపర్ మనకు అర్థమవుతుంది. సో ఒక పేపర్ని ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక వార్తలు గుప్పిస్తుంటారు. మరి నీకు కట్టిన వాళ్ళు అనేకం అంటుంటారు. మరి అలాంటి వాటిని పట్టుకొని నువ్వు నీ భవిష్యత్తును ఫలంగా పెడుతున్నావు. 5 సంవత్సరాలు మరి నీ యొక్క విద్యా కెరీర్లో ఇదే కీలకమైనటువంటి మైలురాయి అని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఇలాంటి వార్తల్లో వింటూ నువ్వు ఇలా తాత్సారం చేయడం నీ జీవితాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా? ఈ క్షణం పోతే మరి డబ్బు పోతే మరలా తెచ్చుకోవచ్చు.
కాలం పోతే తిరిగి రాదు. ఈ డిఎస్సి ఒక ఉపాధ్యాయుడు అవ్వాలి అని నీ కలని ఈ కాలంతో ముడిపెట్టు. కాలంతో పరిగెట్టు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ విజయ తీరాలకు చేరగలవు. మరి ఇలాంటి వార్తలకి నువ్వు చలించిపోకు. చాలా 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 వేగంగా ఉందండి, మీకు అర్థం కావడం లేదు. చాప కింద నీరులో వర్క్ చేస్తుంది గవర్నమెంట్. మరి కానీ నీ యొక్క తాత్సారం నీకు ఎలా ఉందంటే రోజుకి 2 గంటలు 3 గంటలు కూడా తీయడం కష్టమైపోతుంది బుక్కు. మరి ఎలాగైతే నువ్వు డిఎస్సిలో జాబ్ సంపాదించగలవా లేదా నువ్వు ఆలోచించుకో. మరి డిఎస్సి కన్నా ముందు టెట్ కావాలా వద్దా అనేది తెలిస్తే కావాలంటే కావాలని, వద్దంటే వద్దని తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.